మంచి కార్యక్రమాన్ని మీరు కొత్త సద్వినియోగం చేసుకోవాలి. కొద్దిగా ఒక 10 నిమిషాలు మేడం స్వాగతం. మన మంత్రివర్గం గట్టిగా ధన్యవాదాలు చెప్పట్లేదు మేడం గారికి స్వాగతం చెప్పాలి. కొంచెం ఇబ్బంది కలిగించద్దు. మేడం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఫోటోలు చైర్మన్ గారు ఎవరైనా రండి. చూడండి చూడండి అక్కడ కూడా ఉంది కదా ఇంకోటి మాకు దగ్గర ఉండదు. ఇటు చూస్తే మస్తు దూరం ఉంది అన్న. రోడ్డు కొందరు రాసి చేపించేసి ఓకే మేడం గారు అక్కడ చెప్పండి. ముఖ్య అధ్యక్షులు మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఎంఎస్ఓ గారికి నిజంగా ఇది మంచి ఆలోచన. ఈ ఆలోచన వచ్చిన అక్కడికి గిరిజన ప్రాంతాల మీద ఉన్న ప్రేమ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే నన్ను కూడా వస్తూ ఇప్పుడు అన్న ఈ రోడ్లన్నీ బాగు చేయాలన్నా ఖచ్చితంగా నువ్వు పెట్టు, చాలా అధ్వానంగా ఉన్నాయి, మనం ఖచ్చితంగా చేయాలని నేను ప్రాధాన్యపడ్డాను. ఆల్రెడీ నేను అక్కకి ఇచ్చాను, శాంక్షన్ కూడా అయిపోతుంది. ఈ రోడ్లన్నీ సిమెంట్ రోడ్డు చేస్తామని అక్క ఇప్పుడే ప్రామిస్ చేశారు. అదేవిధంగా ఇలాంటి ఆలోచన ఈ రోజు పెట్టిన ఈ కంటైనర్ హాస్పిటల్ అనేది అసలు బ్రహ్మాండమైన ఆలోచన. ఈ రోజు ఎంత దూరం వెళ్ళాలి అనేది ఇది నిజంగా ఎక్కడ ఉంటాయండి ఇలాంటి కంటైనర్ హాస్పిటల్? మిలిటరీ కంటైనర్ మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇవేంటంటే ఇవి బాగా సిటీకి దూరంగా ఉండి మినిమం ఫెసిలిటీస్. ఈ రోజు కావాల్సిన జ్వరము, ఒళ్ళు నొప్పులు, చిన్న వైరల్ ఫీవర్ కి ఓ ఎంటాపురము, వాజేడు, ఏటూ నగరము, ములుగు వెళ్లకుండా ఒక మంచి ఆలోచన అక్కకి మన నా నియోజకవర్గ తరఫున, ఈ మండల వాసుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నా. అదేవిధంగా దాన్ని ప్రపోజల్ చేసిన అక్క ఎప్పుడైతే చిన్న ప్రతిపాదన చేసిందో దానికి అనుగుణంగా ఈ రోజు కలెక్టర్ గారు యంగ్ కలెక్టర్ గా ఉండి ఖచ్చితంగా చేయాలి. ఏది చెప్పినా గానీ ఈ నియోజకవర్గాల్లో వెనకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఇలా చిన్న హాస్పిటల్ ఉన్న ఆయనకి హైవే బాటిల్స్ కానీ సెలైన్ ఎక్కించడం వల్ల మన ఆయనకి రీప్లేస్ చేసుకోవచ్చు. అలాంటిది ఈ రోజు ప్రెగ్నెంట్ కానీ, ఐరన్ టాబ్లెట్లు కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, బి కాంప్లెక్స్ కానీ చిన్న వ్యాధులు ఉంటే ఖచ్చితంగా నిర్మూలించవచ్చు. దాంతో పాటు ఈ రోజు మంచి కార్యక్రమం ప్రభుత్వం 6 రోజులు ప్రభుత్వం మంచి కార్యక్రమం. ఏటూరు నగరం పక్కనే ఉంటది కదా వాజేడు. ఎజ్జర్లపల్లిని మ్యాప్ లో చూస్తే పక్కనే కనిపించింది, కానీ ఇక్కడికి రావడానికి గంట పట్టింది. తిరిగి గంట పట్టింది మనకి. సో మనం వస్తున్నప్పుడు కూడా మనకు అనిపించి అదే ఏంటి ఇట్లా ఉన్నది, చాలా రోడ్డు తీసుకుంటే అంటే మినిస్టర్ మేడం ఒకే మాట చెప్పారు, కలెక్టర్ గారు దీన్ని ఇమ్మీడియట్లీ మనం శాంక్షన్ చేయాలి, ఇమ్మీడియట్లీ మనం పని చేయాలని. సో ఉన్నాయి, ప్రతి ఒక్క సమస్యలు ఉంది. నాకు ఎల్లప్పుడూ వారానికి ఒక 3 సార్లు 4 సార్లు మీ ఎమ్మెల్యే గారు కాల్ చేసి, సార్ మా కాన్స్టిట్యుయెన్సీలో మా నియోజకవర్గంలో ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఉంది, దయచేసి చూడండి, ఇమీడియట్లీ సాల్వ్ చేయండి. మినిస్టర్ మేడం అయితే రోజుకి 5 సార్లు మాకు కాల్ చేసి దీని మీదనే చెప్తుంటారు. అన్ని వస్తుంది మీకు. ఇప్పుడు ఈ ఎంటైర్ మీ కాన్స్టిట్యుయెన్సీకి, మా ములుగు జిల్లాకి ఇదొక సువర్ణ కాలం. మీరు వినాలి,
మీ ఎంటైర్ గ్రామానికి, మా ములుగు జిల్లాకి ఇది ఒక సువర్ణ కాలం. మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పెద్ద మినిస్టర్ గారు కూడా అయ్యారు. మనకి ఏది కావాలన్నా తెచ్చుకునే శక్తి ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏదున్నా కూడా మనము అడిగి తెచ్చుకోవాలి. మనము సమస్యలు 100 సమస్యలు ఉంటాయి, అన్ని మనం సాల్వ్ చేయలేం. కానీ మనకి అర్జెంట్ గా ఏది కావాలి, అర్జెంట్ గా మనకి ఏది నెసెసిటీ ఉంది, దాన్ని కరెక్ట్ గా మనము కరెక్ట్ అని అనుకుంటే ఇమ్మీడియట్లీ మనం దాని వెనకబడి పని చేసుకుంటూ ప్రతి ఒక్క సమస్యని సాల్వ్ చేసుకుంటూ పోతూ ఉంటే 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో అన్ని ఇష్యూస్ ని సాల్వ్ చేసే క్రమంలో మనం పని చేస్తున్నాం. ఈ కంటైనర్ హాస్పిటల్ అనేది కూడా ఆ దిశగానే మనము చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ నేను రాగానే మినిస్టర్ మేడం గారు మన జిల్లాలో ఉన్న ఇట్లాంటి గిరిజన గ్రామాల్లో చాలా దూరంగా ఉన్న ఊర్ల గురించి మనకు చెప్పడం జరిగింది. మనం కూడా ఆలోచన చేస్తే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఒక మినిమం 3-4 నెలలు పడుతుంది. వర్షాకాలం అయిపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకంతా చాలా పెద్ద సమస్య అవుతుంది అని ఇమ్మీడియట్లీ మేము ఇది ఒకటి తీసుకురావడం జరిగింది. ఊరికే ఇది పెట్టడమే కాకుండా ఇక్కడ ఒక ఏఎన్ఎం ని కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఉండేటట్టు నియమిస్తాం. దాంతో పాటు వారానికి అట్లీస్ట్ 1 రోజు ప్రత్యేకంగా డాక్టర్ వచ్చి ఇక్కడే కూర్చుని మీ సమస్యలన్నీ చూసేలాగా కూడా మేము ఇక్కడ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వ్యాప్తంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము కూడా ములుగు నియోజకవర్గంలో దాదాపుగా 3 మండల కేంద్రాల్లో పాల్గొని మరి ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడుకు రావడం జరిగింది. ఇక్కడ మా సోదరుడు మా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి యొక్క అధ్యక్షతన ఈ మారుమూల గ్రామంలో వాజేడు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడ్జర్లపల్లిలో మరి కలెక్టర్ గారు, మేము, మా ఎమ్మెల్యే గారు, నేను, మరి డిఎంఎండ్ఓ గారు, ఇతర అధికారులందరి యొక్క సహాయ సహకారాలతోటి మరి కంటైనర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కంటైనర్ హాస్పిటల్ ములుగు జిల్లాలో ఇది 2వది. ఫస్ట్ తాడ్వాయి మండలం మరి పోచాపురంలో ఏర్పాటు చేసినాం. తర్వాత ఇక్కడ వాజేడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ విష జ్వరాలు వచ్చి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో చిన్న ఇట్లాంటి ఏర్పాటు చేస్తే స్థానికంగా ప్రజలకు మంచి అవకాశాలు దొరుకుతాయి. కొద్దిగా ప్రాథమిక ట్రీట్మెంట్ కూడా వారికి అందుబాటులోకి తీసుకురావచ్చని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఒక దిక్కు కంటైనర్ హాస్పిటల్ కానీ, మరొక దిక్కు మొక్కల పంపిణీ కానీ, అదేవిధంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ 5 రోజులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఊరూరా మరి మొక్కలు పెట్టండి, అదేవిధంగా నీట్నెస్ మెయింటైన్ చేయండి, ఇంటింటికి వీలైనంత వరకు 6 మొక్కలు పెంచుకోండి, వాటి ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుందాము. మరి ఏది పడితే అది ఇవాళ గ్రామాలకు వచ్చి ప్లాస్టిక్ కానీ, అదేవిధంగా రసాయనకు సంబంధించినటువంటి పండ్లు కానీ, లేదా తిండిలో కూడా రసాయనాలు వాడినటువంటి తిండి కడుపులోకి పోవడంతో అనేక రకాల అనారోగ్యాలు పాలవుతున్నారు. స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు చెట్లు లెక్క. అవన్నీ కూడా మనం సాధించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం పచ్చదనం పాటిస్తే మన ఆరోగ్యధనం ఉంటుంది, మన ఊరు కూడా మరి ధనవంతంగా ఉంటుందని మరి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం. మారుమూల ప్రాంతం, ఈ మారుమూల ప్రాంతానికి మంత్రివర్యులు సీతక్క గారి ఆలోచన కానీ, అదేవిధంగా దాంతోపాటు కలెక్టర్ గారి ఆలోచనతో పాటు ఈరోజు మారుమూల ప్రాంతాల్లో ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని ఒక ఆలోచన చేసి, దాంట్లో ఎమర్జెన్సీ అనేది వైద్యం అనేది ఒక ఆలోచన చేసి ఈరోజు ఎడ్జర్లపల్లి అనేది వాజేడు మండలంలోని మారుమూల ప్రాంతం. ఈరోజు దానికి కంటైనర్ హాస్పిటల్ని ఓపెన్ చేసి వాళ్ళకి వైద్యం అందించే విధంగా, ఏదైతే ఫస్ట్ ఎయిడ్ అందించాలంటే ఎక్కడికో 200-300 రూపాయలు పెట్టుకొని ఏ వెంకటాపురం వాజేడు వెళ్లకుండా ఇక్కడే అందుబాటులో చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాన్ని అనేది అక్క ఆల్రెడీ ముందు పెట్టారు. మన తాడువాయిలో పెట్టానన్నారు. అదేవిధంగా మన అక్కడక్కడ క్యాంపులో చూస్తూ ఉంటాం. ఈ ఆలోచన అక్క ఆలోచన నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఏదైతే మహిళలని కానీ, మన ఈ వైద్య సేవలు కానీ, అదేవిధంగా విద్య కానీ పేదవాడికి అందాలని ఒక ఆలోచన చేసే శక్తిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో చిన్న ఈరోజు కంటైనర్ హాస్పిటల్ పెట్టి వైద్యం అందే విధంగా
పాము గరిచినా ఏది గరిచినా చిన్న చిన్న ఈరోజు సీజనల్ వ్యాధులు రాకుండా ప్రివెంట్ చేయడానికి మొట్టమొదటి ఇలాంటి కంటైనర్ హాస్పిటల్ని పెట్టే దాంట్లో అక్కకి ప్రత్యేకమైన ఒక ఆలోచన వచ్చేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో లేని చోట్ల ఖచ్చితంగా మనం అందించాలని అక్క ఒక ప్రతిపాదన చేసి ఒక గిరిజన మంత్రిగా మన ఒక గిరిజన మహిళ అయి మంత్రి అయినందుకు నిజంగా ఒక ఆలోచన ఉన్నందుకు మా అందరికి గిరిజన తరపున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మంచి ఆలోచన రావాలక్క ఈ చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని మీరు ఇందాక అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇచ్చి ప్రతి ఒక్క వాడికి మనం ఇక్కడే కాకుండా హైదరాబాద్లో వాళ్ళు ఉద్యోగం చేసే విధంగా వాళ్ళు ప్రతి ఒక్క గిరిజన యువతను మనం తయారు చేయాలని ఒక ఆలోచన చేశారు. మనం దూరం అయితే వీరెల్లరూ దగ్గరే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఈ మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టి వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏ స్కిల్ ఉన్నా మిషన్ కుట్టే కానించి మనం మోటార్ సైకిల్ నడిపే కానించి హైటెక్ సిటీ హార్డ్వేర్ కానీ చేసేంత వరకు తయారు చేయవలసిన నీ ఆలోచనకి గొప్పతనానికి మేము మెచ్చుకుంటూ ఈ గొప్పతనానికి నిజంగా నిధులు తెద్దాం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి ఏజెన్సీ ప్రాంతాలు ఇలా ఉన్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ నియోజకవర్గం తరఫున తెలుపుకుంటూ నిజంగా మరొకసారి అక్క మరీ తిరిగితే ఈ నియోజకవర్గాలు బాగుపడతాయనే ఆలోచనతో వాడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.